హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025లో టీమిండియా తుది జట్టులో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లకైతే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళకి చోటు మాత్రం అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుందని చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు, ఎందుకని చోటు లభించడం చాలా కష్టంగా ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏషియా కప్ 2025 వచ్చేసరికి వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఏషియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు అయితే జరగబోతుంది. టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ యూఏఈతోనైతే తలబడబోతుంది. తొలి మ్యాచ్ దుబాయ్ వేదిక. అయితే ఏషియా కప్లో వచ్చేసరికి టీమిండియా జట్టు సంబంధించి ఇప్పటి వరకైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కాకపోతే రీసెంట్గానే బీసీఐ మాత్రమైతే ఒక కీలకమైన డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఈ 2 రోజుల్లో టీమిండియా జట్టును అయితే ప్రకటించబోతుంది. ఏషియా కప్ సంబంధించినట్లయితే కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. మరి జట్టులో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి. కాకపోతే తుది జట్టులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్స్ అయితే చాలా అంటే ఫిక్స్ అయినట్టే తెలుస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల కోసమే చాలా మంది ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారు. తుది జట్టులో చూసుకుంటే ఈ ముగ్గురు ప్లేయర్ అయితే ఖచ్చితంగా చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ముగ్గురు ప్లేయర్లకు. కానీ ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లకు అయితే చోటు లభించడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది. ఆ ప్లేయర్స్ ఎవరెవరు అంటే రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధి కృష్ణ, ఈ ముగ్గురు ప్లేయర్స్ వచ్చేసరికి తుది జట్టులో చోటు లభించిన కానీ ప్లేయింగ్ లెవెన్లో చోట్లు లభించే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ విషయానికి వచ్చినట్లయితే వాషింగ్టన్ సుందర్ బ్యాటర్ కమ్ స్పిన్ బౌలర్ అని కూడా విషయం తెలిసింది. ఆల్రౌండర్ ప్లేయర్. ఇప్పటికే T20 ఆల్రౌండర్ కోటాలో చూసుకుంటే మాత్రం అయితే అక్షర్ పటేల్, అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండే ఇద్దరు ప్లేయర్లతోనైతే గట్టి పోటీ అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే స్పిన్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే వరుణ్ చక్రవర్తితో, అదేవిధంగా కుల్దీప్ యాదవ్తో అయితే పోటీ పడవలసి అయితే వస్తుంది వాషింగ్టన్ సుందర్ అయితే. అటు ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకున్నా కానీ, అదేవిధంగా స్పిన్ కేటగిరీలో తీసుకుందాం అనుకున్నా కానీ వాషింగ్టన్ సుందర్కి అయితే జట్టులో చోటు లభించినా కానీ ప్లేయింగ్ లెవెన్లో చోటు దొరకడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏషియా కప్ మొత్తానికి మన వాషింగ్టన్ సుందర్ అయితే ఒకవేళ తుది జట్టులో చోటు లభిస్తే బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. మరి తుది జట్టులో చోటు లభిస్తున్నది లేదా అయితే చూడాలి. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రింకు సింగ్ విషయానికి వచ్చినట్లయితే తుది జట్టులో కన్ఫామ్గా అయితే చోటు లభించే అవకాశం ఉంది. కాకపోతే ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి రింకు సింగ్ ప్లేస్లో చాలామంది ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే శుభ్మన్ గిల్ కానీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. తుది జట్టులో రింకు సింగ్ చోటు లభించేది చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. T20 ఫార్మాట్లో రింకు సింగ్ ఫినిషర్గా బెస్ట్ ఫినిషర్ అని కూడా తెలిసిన విషయం. అయినా కూడా అతని ప్లేస్ భర్తీ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే కనబడుతుంది. ఏకంగా 5 ప్లేయర్లు అయితే ఆ ప్లేస్కి అయితే పోటీ పడుతున్నారు. ఇలాంటి టైంలో రింకు సింగ్ మాత్రమైతే చోటు లభించడం కష్టంగా అయితే మారుతుంది. మరి రింకు సింగ్ ప్లేయింగ్ లెవెన్లో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ప్రజెంట్ రింకు సింగ్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే అంతంత మాత్రమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు రింకు సింగ్ మాత్రమైతే. ఆ పర్ఫార్మెన్స్ దృష్టిలో చూసుకుంటే మాత్రమైతే ఏషియా కప్లో రింకు సింగ్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. మరి రింకు సింగ్ ప్లేయింగ్ లెవెన్లో చోటు లభిస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ప్రసిద్ధి కృష్ణ వచ్చేసరికి మూడో పేసర్గా అయితే T20 జట్టులోకి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది జస్ప్రీత్ బుమ్రా T20 ఏషియా కప్ ఆడితే మాత్రమైతే ప్రసిద్ధి కృష్ణ మాత్రమైతే తుది జట్టులో చోటు లభించే కష్టం. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఆడకపోతే మాత్రమైతే ప్రసిద్ధి కృష్ణకి అయితే తుది జట్టులో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ తుది జట్టులో వచ్చేసరికి చోటు లభించినా కానీ ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు పేసర్లు అయితే ఉండడం జరిగింది. హర్షదీప్ సింగ్తో పాటు మహమ్మద్ సిరాజ్ వంటి T20 బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఇద్దరు ప్లేయర్లు అయితే మెయిన్ ఫాస్ట్ బౌలర్ కింద అయితే తీసుకున్నారు. మూడో పేసర్గా అయితే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే ఉండడం జరిగింది. మూడో ఫాస్ట్ బౌలర్గా అయితే అతను ఉపయోగించుకో అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసిద్ధి కృష్ణ విషయానికి వచ్చినట్లయితే బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్ వచ్చేసరికి ఎక్కువ స్పిన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇద్దరు పేసర్లతోనైతే టీమిండియా బరిలో దిగుతుంది. కాబట్టి హర్షదీప్ సింగ్ అదేవిధంగా మహమ్మద్ సిరాజులతోనైతే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ మాత్రమైతే తుది జట్టులోకి వచ్చినా కానీ బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఈ ముగ్గురు ప్లేయర్లకు అయితే తుది జట్టులో చోటు లభించిన కానీ ప్లేయింగ్ లెవెన్లో అయితే చోటు అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ సినారియో చూసుకుంటే మాత్రమైతే వీళ్ళతో పాటు చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా తుది జట్టులో చోటు లభిస్తుందో లేదో అయితే కన్ఫామ్ అయితే లేదు. ఓవరాల్గా ఏషియా కప్లో వచ్చేసరికి
టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది? అనేదైతే ఏదైనా అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.